This video is for educational and informational purposes only. Please do your own research before applying. అప్లికేషన్ పెడితే చాలు ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేసేందుకు గ్రూప్ సి అండ్ గ్రూప్ డి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు రైల్వేస్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 40,000 వరకు జీతం అయితే ఇస్తారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఇంకా ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు చాలా తక్కువ పోటీతో విద్యుత్ శాఖలో చేసే గ్రూప్ సి ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 34,000 వరకు జీతం అయితే ఇస్తారు. వీటికి కూడా మినిమం 10th క్లాస్ అర్హత అయితే ఉండాలి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఇది కూడా ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వాళ్ళైతే ఈ 2025-26 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rrcbbs.org.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వద్దని కూడా మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ అండ్ కంపెనీ వచ్చేసి మీకు ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి, శాలరీస్ ఎలా ఉంటవి, ఏజ్ లిమిట్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఫస్ట్ పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ లెవెల్ 1 వేకెన్సీస్కి 10th క్లాస్ మినిమం 10th క్లాస్ పాస్ అయినా, లేదా 10th తర్వాత ఐటీఐ లేదా ఈక్వలెంట్ చేసినా, లేదా ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ చూడండి క్లియర్గా వాళ్ళు ఈ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట. సో చాలా వరకు నేను ఎప్పుడైనా అప్రెంటిస్షిప్కి సంబంధించిన వీడియోస్ చేస్తాను కదా, అప్పుడు మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ చేసి ఉంటే ఇక్కడ మీకు ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ వీడియోస్ చేసినా కూడా ఖాళీగా ఉంటే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత లెవెల్ 2 వేకెన్సీస్కి అయితేనేమో 10th పాటు ఐటీఐ కానీ ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇంకా లెవెల్ 2 అండ్ లెవెల్ 3లో కొన్ని వేకెన్సీస్కి 10+2 అంటే ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ ఇంకా పై చదువులు చదివినా సరే ఈ వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ క్లర్క్ కమ్ టైపిస్ట్ వేకెన్సీస్ ఉంటే వాటికి టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ ఇంగ్లీష్లో అయితేనేమో 30 words per minute, హిందీలో అయితేనేమో 35 words per minute ఖచ్చితంగా టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1st July 2026 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 25 years ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలాంటి రిలాగేషన్ అయితే లేదు, వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు, ఎలాంటి రిలాగేషన్ ఉండదు. సో మ్యాక్సిమం 25 years వరకే లిమిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే మీకు లెవెల్ 1 వాళ్ళకు లెవెల్ 2, లెవెల్ 3 అంటే లెవెల్ని బట్టి శాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. సో ఈజీగా లెవెల్ 3కి సెలెక్ట్ అయితే ఇన్ హ్యాండ్ శాలరీ 40,000కి పైగా శాలరీ అయితే పొందొచ్చు. కాకపోతే ఇవి స్పోర్ట్స్ వేకెన్సీ అనమాట. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. సో క్లియర్గా చెప్తున్నాను, మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. చెప్తాను ఏ స్పోర్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయో కూడా చెప్తాను. కాకపోతే లెవెల్ 1 వేకెన్సీస్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీరు కంట్రీ కేటగిరీ సిలో కానీ లేదంటే థర్డ్ ఇన్ ఫెడరేషన్ కప్లో కానీ రిప్రజెంట్ చేసి ఉండాలి. అదే లెవెల్ 2, లెవెల్ 3 వాటికి అయితేనేమో కంట్రీ కేటగిరీ బి లేదా థర్డ్ ఇన్ కేటగిరీ సి లేదా నేషనల్లో రిప్రజెంట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే కేవలం స్పోర్ట్స్ ట్రయల్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. ఇంకా మీ వెరిఫై చేస్తారు, మీ స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసేసి మీ ఫిట్నెస్ మొత్తం చెక్ చేసి మీకు సెలెక్షన్ చేస్తామని క్లియర్గా ఇచ్చారు. సో మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు. కేవలం మీ స్పోర్ట్స్లో పర్ఫార్మెన్స్, స్పోర్ట్స్ ట్రయల్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మాత్రమే సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు పోస్ట్ వైజ్గా ఏ స్పోర్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా ఇచ్చారు. ఈ లెవెల్ 1లో చూసుకోవచ్చు. మీకు ఆర్చరీలో మెన్లో వేకెన్సీస్ ఉన్నవి,
వెయిట్ లిఫ్టింగ్లో ఉమెన్కి వేకెన్సీస్ ఉన్నవి. తర్వాత ఈ లెవెల్ 2 లెవెల్ 3 దాంట్లో అయితేనేమో వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్కి 53 కేజెస్లో వేకెన్సీ ఉంది. వెయిట్ లిఫ్టింగ్ మెన్కి 65 కేజెస్లో వేకెన్సీ ఉంది. అథ్లెటిక్ మెన్ 100 మీటర్స్ రన్నింగ్లో వేకెన్సీ ఉంది. ఇలా టోటల్ మీకు 5 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి అయితే బాధపడొద్దు. మీకు ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికున్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ సేమ్ అయితే ఉండదు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడీ ఉమెన్ మైనారిటీస్ ఈబీసీ వాళ్ళకి 250 అవుతుంది. కాకపోతే మీరు స్పోర్ట్స్ ట్రయల్కి అటెండ్ అయితే ఆ 250 కూడా రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళందరికీ 500 ఉంటుంది. స్పోర్ట్స్ ట్రయల్కి అటెండ్ అయితే మీకు 400 రీఫండ్ చేస్తారు. సో 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. సో చాలా తక్కువ ఫీజే ఉంటుంది. మీరు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉంది, ట్రయల్కి అటెండ్ అవుదాం అనుకునే వాళ్ళు మీరు అటెండ్ అయ్యారంటే మీకు మ్యాక్సిమం రీఫండ్ కూడా చేస్తారు. కాబట్టి మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేనట్లే. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 10th జనవరి 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసి మీకు మ్యాక్సిమం అప్లికేషన్ కూడా స్టార్ట్ చేశారు. 9th ఫిబ్రవరి వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీకు గనక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆఫ్లైన్లో ఉంటుంది. మీరు ఏంటంటే ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ లింకే ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. బ్లాక్ లేదా బ్లూ ఇంక్ దగ్గర మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ దగ్గర మొత్తం ఫిల్ చేసి దానికి సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాలి. లైక్ మీ క్వాలిఫికేషను, మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా జిరాక్స్ సెట్ మాత్రమే అన్నీ అటాచ్ చేసేసి ఆర్డినరీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఉంటుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి ఏ స్పోర్ట్స్ డిసిప్లిన్లో ఉంది, మీరు మెన్ ఉమెన్ అన్ని క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. ఇది మొత్తం చదివేసి ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, డేట్ ఏ రోజు, మీ ఫుల్ సిగ్నేచర్ ఇక్కడ రాసేసి ఈ అప్లికేషన్ ఫామ్ని తీసుకొని మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఓన్లీ జిరాక్స్ సెట్ ప్రతి దానిపైన మీరు సైన్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపాలి. చూడండి ఇక్కడ డిప్యూటీ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 2nd ఫ్లోర్, సౌత్ బ్లాక్, రైల్ సదన్, చంద్రశేఖర్పూర్, భువనేశ్వర్, ఒడిశా 751017 ఈ అడ్రస్కి పంపించినా సరిపోతుంది. మీరు డైరెక్ట్ వెళ్ళి మీకు పాసిబుల్ అవుతుందని కూడా అక్కడ డైరెక్ట్ డ్రాప్ బాక్స్ ఉంటుంది, అక్కడ మీరు వేసినా కూడా సరిపోతుంది. సో మీకు ఎలా పాసిబుల్ అయితే అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేశారంటే వాళ్ళు ఫర్దర్గా మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసి మీకు స్పోర్ట్స్ ట్రయల్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వాళ్ళు, భువనేశ్వర్లో ఉంది ఇది ప్రజెంట్. సో ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వాళ్ళు అయితే ఈ స్పోర్ట్స్ కేటగిరీలో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఇనీషియల్గా వేరే స్టేట్స్లో పోస్టింగ్ ఉన్నా సరే మీరు ఫర్దర్గా మన ఓన్ స్టేట్స్లో ఉన్న రైల్వేస్కి కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.